పకడ్బందీగా నిర్వహించారు. ఇటువంటి డిఎస్సిలో ఏదైనా అనుమానాలు ఉన్నాయంటే నివృత్తి చేసుకోవాలే కానీ తప్పుడు ఆరోపణలు చేయకూడదు. ఎవరైనా కూడా మనకు ఇంతమంది ఉపాధ్యాయులకు భవిష్యత్తు కల్పించిన వాళ్ళను మనకు ఏదైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్ల పరంగా అన్ని నోటిఫికేషన్లు జీవోల పరంగా అన్ని పకడ్బందీగా నిర్వహించారు. అటువంటి పకడ్బందీగా నిర్వహించిన దాంట్లో ఏవైనా లోపాలు ఉంటే మీరు ఖచ్చితంగా తెలియజేయాలి కానీ తప్ప అందులో ఏం లోపాలు లేవు. అందరు ప్రతి ఒక్కరు మెరిట్ వచ్చారు. మీరు 5 ఏళ్ల పరిపాలన చేసి కూడా ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈ రోజు నిర్వహించినటువంటి మెగా డిఎస్సిని ఈ విధంగా మీరు అబాస్ పాలు చేయడం ఏమాత్రం బాగలేదు. మీరు ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు, మాజీ ముఖ్యమంత్రిగా, కాబట్టి మీకు అన్ని అవగాహన ఉంటాయి. కాబట్టి మనకు ఎప్పుడైనా కూడా మెగా డిఎస్సిలో నిర్వహించిన మనకు ఎంత పకడ్బందీగా నిర్వహించారు అనేది అన్ని జిల్లాలు అన్ని నీట్గా పకడ్బందీగా నిర్వహించారు. అందులో మెరిట్ ప్రాతిపదికన అన్ని ఫాలో అయ్యి నిర్వహించారు. అందరు ఈ రోజు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మీరు ఈ విధంగా మాట్లాడడం భాగ్యం కాదు. కాబట్టి మా తరఫున మేము కోరుకునేది ఒకటి, డిఎస్సిలో మేము పొందిన పోస్టులను మమ్మల్ని అవమానించొద్దండి దయవుని. మొత్తం మీద డిఎస్సి కూడా నిర్వహిస్తూ ఉపాధ్యాయ పోస్టులు కూడా ఏదైతే నియమించలేదు ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే 16,000 టీచర్ల ఉద్యోగాలను కూడా సాక్షిగా ఈ ఉపాధ్యాయుల ఉద్యమ ఐక్యత మేమెంతో కష్టపడి మెరిట్లో తెచ్చుకున్న వాళ్ళము. సో వాళ్ళని కూడా తప్పు చేస్తున్నారు అంటున్నారు. మీరు కష్టపడకుండానే ఎలా వస్తాయండి, అంత కష్టపడి చదివితే వాళ్ళు ఇలా అంటున్నారు. సో మేము అట్లా కాదు, మేము కూడా నిరూపించుకుందామని వచ్చేసాము. 7 years తర్వాత లాంగ్ గ్యాప్తో నోటిఫికేషన్ వచ్చింది సార్. మాకు 18లో చాలా స్లైట్ డిఫరెన్స్తో పోయింది, మిస్ అయింది. సో ఈసారి హోప్ ఉండింది. చాలా కష్టపడ్డాం సార్ మేము. ఓసీకి ఎస్సీకి కూడా పెద్ద డిఫరెన్స్ లేదు. 69 అలా ఉంది. అంత కాంపిటీషన్ లో మేము జాబ్ తెచ్చుకున్నాక ఇట్లా మా మీద నిందలేయడం చాలా బాధాకరంగా ఉంది సార్. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. ఎవరము అప్లికేషన్ ఫీజు కాకుండా 1 రూపీ కూడా ఎక్స్ట్రా ఎవరం కట్టలేదు సార్. మేము ఆ గవర్నమెంట్ కట్టిన అప్లికేషన్ ఫీజు మాత్రమే మేము కట్టింది. దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు. దాదాపు నేను 7 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయినాను. మా కష్టాన్ని తగిన ప్రతిఫలం ఇది. ఎవరు కూడా దీనిపై ప్రచారం చేసే ముందు ఒక న్యాయస్థానంలో పోరాడాలి, అంతేగాని బహిరంగంగా వచ్చి మాకు భావ ప్రకటన హక్కు ఉంది, మేము ఏమైనా మాట్లాడతామంటే అందరూ మాట్లాడచ్చు. మన రాష్ట్రంలో ఉండే ప్రతి వ్యక్తికి హక్కు ఉంది, మాట్లాడచ్చు. కానీ ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సమంజసం కాదు. చాలా ఆరోపణలు ఉన్నాయి. పేపర్ లీక్ అయింది, ఇంకొకటి పేపర్ లీక్ అవడానికి ఇది ఆన్లైన్ ఎగ్జామ్ అండి. ఎవరికి ఏ క్వశ్చన్ పేపర్ వస్తుందనో వాళ్ళే కూడా చెప్పలేకపోతున్నారు. చాలా సెషన్ల పేపర్ జరిగింది. నార్మలైజేషన్ కూడా పారదర్శకంగానే జరిగింది. ఏప్రిల్ 20లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బర్త్డే సందర్భంగా నారా లోకేష్ గారు నోటిఫికేషన్ ఇచ్చారు. మా గౌరవ ముఖ్యమంత్రి, మా మంత్రివర్యులు, మా మినిస్టర్ ఇచ్చినప్పుడు ఏమైందంటే అప్పటి నుంచే మొదలుపెట్టినా సార్ దీని మీద కేసులు. 335 కేసులు వేసినా సార్ దీని మీద. సో ప్రతిసారి కోర్టుకి వెళ్ళారు సార్. కోర్టు ఎవ్రీ టైమ్ ద రిజెక్టెడ్. ఇది లేదు, తప్పు, బేస్లెస్ అని చెప్పి. అయినా కూడా అంటే ఎమ్మెల్సీలు వేసినారు, వాళ్ళ ఎమ్మెల్సీలు వేసినారు, కొంతమంది వేసినారు. ఎన్ని కేసులు వేసినా సరే కోర్టు క్లియర్లీ రిజెక్టెడ్. దేర్ ఇస్ నో బేస్. ఎక్కడ ప్రూఫ్ ఎక్కడుంది, ఆధారం ఎక్కడుంది, ఎక్కడ ఫ్రాడ్ జరిగింది, ఎవరు ఫ్రాడ్ చేసినారంటే లేదు, ప్రూఫ్ లేదు. కానీ స్క్రోలింగ్లో మాత్రం మెగా డీసీల అక్రమాలు, ఎక్కడ జరిగింది అక్రమం, ఎవరు చేశారు అక్రమం, మేము అక్రమం చేసినా మాకు అంత స్థాయి చెక్ చేసుకోండి. మా బ్యాక్గ్రౌండ్ని, మా బ్యాక్గ్రౌండ్ క్లియర్. ప్రతి ఒక్క అభ్యర్థి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి. అంత స్థాయి ఉందా వీళ్ళకి, డబ్బులు కట్టి వద్దు సార్, పవిత్రమైన తల్లికి వచ్చినాం, అలాంటి పని మా ప్రాణం పోయినా చేయం సార్. మేము నిజాయితీగా ఉన్నాం, నిజాయితీ పరీక్ష రాసినాం. మేము ప్రతిభతో, మా కష్టంతో, మా ప్రతిభతో ఉద్యోగంలోకి వచ్చినాం. ఇంతే ప్రతిభతో మా జీవితాంతం సర్వీస్ చేస్తాం సార్. ఇదే ఇక్కడ మెగా డిఎస్లో ఎక్కడ కూడా అక్రమాలు జరగలేవు సార్. 100కి 200% నిజాయితీగా జరిగింది, క్లారిటీతో ఉంది. నోటిఫికేషన్లో ప్రతి ఒక్క పిన్ పాయింట్తో సహా క్లియర్గా మెన్షన్ చేశారు సార్. అక్కడ ఎవరికి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి, స్పోర్ట్స్ కోటా ఎంత, ఏ విధంగా అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఎక్కడ కూడా ఫ్రాడ్ అనేది లేదు సార్.
100కి 200% చెప్పగలుగుతాం. ఎందుకంటే మేమే సార్ సాక్షులం. మేము ఎంత కష్టపడినామంటే ఒక పూట భోజనం లేకోకుండా, ఇంటి దగ్గర లేకోకుండా నిరంతరం కష్టపడి ఈ స్థాయికి వచ్చినాం సార్. ఇప్పుడు ఇంతగా మేము కష్టపడి తీసుకొచ్చున్నటువంటి ఒక గొప్పమైన పోస్టుని మీరు అవమానించేలా చేస్తున్నారు. ఇవి సరైనటువంటి పద్ధతి కాదు.